ఇలా అనిపిస్తుంది. ఐఎమ్ సో బ్లెస్డ్ టు బీ ఏ బిఎస్సి హార్న్స్ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి. సో దట్ ఈజ్ కాలేజెస్ అండర్ పీజేటీఏయు, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దాని కింద, అంటే అండర్ అలాంగ్ విత్ దట్ ఆ యూనివర్సిటీలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, దాంట్లో ఎన్ని అంటే లైక్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి తెలుసుకుందాము. విచ్ ఈజ్ నేను చదువుకున్న కాలేజ్ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ అలుమినీ ఫ్రమ్ దట్ క్యాంపస్ అని చెప్పేసి. దీని తర్వాత మనకి ఇంకో 2 యాడ్ అయ్యాయి. అవేంటి అని అంటే కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఆదిలాబాద్ అండ్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ తోర్నాల సిద్దిపేట. Hello everyone, welcome back to our channel Mr. Agrico. And after such a long time నేను మళ్ళీ యూట్యూబ్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. ఇట్స్ బీన్ 1 year, నాకు దగ్గర 1.5 year పట్టింది మళ్ళీ యూట్యూబ్ని, అంటే లైక్ యూట్యూబ్లోకి రావడానికి, వీడియోస్ రికార్డ్ చేయడానికి. అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అగ్రికో. ఐఎమ్ సో ఎనర్జెటిక్ టుడే బికాజ్ ఎందుకు అని అంటే చూస్తున్నారు కదా వెనకాల మొత్తం ఎంత గ్రీనరీ ఉంది అని అంటే, ఎంత పాజిటివ్నెస్, ఎంత పీస్ఫుల్ ఉంది అని అంటే ఇలా అనిపిస్తుంది. ఐఎమ్ సో బ్లెస్డ్ టు బీ ఏ బిఎస్సి హార్న్స్ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి. మనం ఫీల్డ్లో వర్క్ చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్ ఉంది అండ్ ఐ లవ్ ఇట్. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏంటి అని అంటే నాకు కొంచెం గ్యాప్ దొరికింది. ఫార్మర్తో ఒక వీడియో రికార్డ్ షూట్ చేయడానికి ప్లాన్ చేశాను. సో ఆ గ్యాప్లో ఆయన కొంచెం బిజీ ఉన్నారు. సో ఆ టైంని మనం ఎందుకు యూటిలైజ్ చేసుకోవద్దు, అప్కమింగ్ జనరేషన్స్కి మనము ఏదైనా సజెషన్స్ ఇవ్వచ్చా అని చెప్పేసి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. దట్ ఈజ్ కాలేజెస్ అండర్ పీజేటీఏయు, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దాని కింద, అంటే అండర్ అలాంగ్ విత్ దట్ ఆ యూనివర్సిటీలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, దాంట్లో ఎన్ని అంటే లైక్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి తెలుసుకుందాము. ఈ వీడియోస్ ఎవరైతే ఇప్పుడు లాస్ట్ 19th, మొన్న ఎప్పుడైతే లైక్ కౌన్సిలింగ్ జరిగిందో 19th August 2025 ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025లో జరిగిన ఆ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో, దాని తర్వాత రిమైనింగ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫిల్ అవ్వడానికి మళ్ళీ కౌన్సిలింగ్స్ జరుగుతాయి. దాంతోపాటు ఇంకొన్ని లైక్ ఫేజెస్లో కౌన్సిలింగ్ జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఏమేం కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ ఆల్సో ఎన్ని కాలేజెస్ అగ్రికల్చర్ ఉన్నాయి, ఇంకెన్ని కాలేజెస్ వేరే డిపార్ట్మెంట్కి వర్క్ చేస్తున్నాయని చెప్పేసి చెప్దామని చెప్పేసి కెమెరా ముందుకు వచ్చా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో, ముందే రిక్వెస్ట్ చేస్తున్నా. సో కాలేజెస్ మేజర్గా మనకి అగ్రికల్చర్ కాలేజెస్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి తెలుసుకుందామని అనుకుంటే ఏంటి అని అంటే, కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ రాజేంద్ర నగర్, ఇది వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉంటుంది. మన యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ అని చెప్తాము, లేకపోతే యూనివర్సిటీ క్యాంపస్ అని చెప్పేసి అంటాం అన్నమాట. ఇది ఫస్ట్ క్యాంపస్. దాని తర్వాత కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ అశ్వరావుపేట, ఇది వచ్చేసి లైక్ అప్పుడే ఆ టైంలో స్టార్ట్ అయిన క్యాంపస్. ఖమ్మం ద ఓల్డ్ డిస్టిక్ అని చెప్పేసి అంటాం అనమాట. దాని తర్వాత కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ జగిత్యాల్, ఇది పొలాసా. సో ఇట్ ఈస్ సమ్వాట్ నియర్ టు మీ. అండ్ దెన్ కమింగ్ టు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ పాలెం, విచ్ ఈజ్ నేను చదువుకున్న కాలేజ్ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ అలుమినీ ఫ్రమ్ దట్ క్యాంపస్ అని చెప్పేసి. దెన్ ఇట్ కమ్స్ టు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ వరంగల్, ఇట్స్ వెరీ క్లోజ్ టు మీ వేర్ ఐఎమ్ స్టేయింగ్ ఎట్ నౌ. ఇప్పుడు స్టే చేస్తున్న ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్కి చాలా నియర్. దెన్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ సిరిసిల్ల, ఈ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ సిరిసిల్లాని ఏంటి అని అంటే బాబు జగజీవన్ రావు అగ్రికల్చర్ కాలేజ్ అని కూడా కన్సిడర్ చేస్తారనమాట. బీజేఆర్ అగ్రికల్చరల్ కాలేజ్ అని చెప్పేసి అంటారు. ఇవి వచ్చేసి ఓల్డ్, అంటే కొంచెం పాత క్యాంపసెస్. దీని తర్వాత మనకి ఇంకో 2 యాడ్ అయ్యాయి. అవేంటి అని అంటే కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఆదిలాబాద్ అండ్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ తోర్నాల సిద్దిపేట. సో ఈ 2 వచ్చేసి మన కొత్తగా యాడ్ అయిన క్యాంపస్లు. దీంతో పాటు ఈ పీజేటీఐయులో ఓన్లీ అగ్రికల్చరే కాకుండా మనకి ఇంకా వేరే డిపార్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో మేజర్గా వచ్చేది ఏంటి అని అంటే అగ్రి ఇంజనీరింగ్ అండ్ ఫుడ్ టెక్నాలజీ. సో ఈ 2 వచ్చేసి అండర్ పీజేటీఐయు ఉంటాయి. ఈ అగ్రి ఇంజనీరింగ్ ఏంటి అని అంటే మనకి డీటెయిల్డ్గా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, బట్ ఎంపీసీ నుంచి ఎవరైతే జాయిన్ అవుతారో, లైక్
అగ్రికల్చర్లో బీటెక్ ఉంటుంది అనమాట. ఈ బీటెక్ ల్యాండ్ లెవెలింగ్ కావచ్చు, ల్యాండ్ మెజర్మెంట్స్ కావచ్చు, దాంతోపాటు వాటర్ మేనేజ్మెంట్ కావచ్చు, సాయిల్ ఎరోజన్ కన్జర్వేషన్స్ కావచ్చు, అండ్ లైక్ సాయిల్లో ఎరోజన్ అయినప్పుడు సిల్ట్ అవి ఇవి అన్నీ గ్యాదర్ అవుతూ ఉంటాయి అనమాట. ఇవన్నీ ఉంటాయి దాంట్లో. అది పోతే నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ టెక్నాలజీ అని ఉంటుంది. ఈ ఫుడ్ టెక్నాలజీ ఏంటి అని అంటే ప్రాసెసింగ్ మీద డిపెండ్ అయి నడుస్తుంది అనమాట. లైక్ మనం అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఒకసారి మనము తీసుకుంటే హార్వెస్ట్ కనుక తీసుకున్న తర్వాత దాన్ని ప్రాసెస్ చేస్తారు. ఆ ప్రాసెసింగ్లో వేరే వేరే ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, జనరల్గా ఫుడ్ టెక్నాలజీ అనగానే మనకు అర్థమైపోతుంది. సో ఈ రెండు వేరే డిపార్ట్మెంట్ ఉంటాయి. అండ్ దెన్ కమింగ్ టు కాలేజ్ ఆఫ్ హోమ్ సైన్స్ అండ్ కమ్యూనిటీ సైన్సెస్. హోమ్ సైన్స్ అండ్ కమ్యూనిటీ సైన్సెస్ వచ్చేసి ఏంటి అని అంటే మనకు హోమ్ ఇంటీరియర్స్ కావచ్చు, లేకపోతే మనం అగ్రి వేస్ట్ తోటి ఏదైనా తయారు చేయగలుగుతామా అని చెప్పేసి దాంతో కూడా లైక్ వచ్చిన ప్రోడక్ట్ తోటి న్యూట్రిషన్ వాల్యూ యాడెడ్ బేసిస్డ్ ఏమైనా వర్క్ చేయవచ్చా అని చెప్పేసి దాంట్లో మనం నేర్చుకునేది ఉంటుంది అనమాట. సో ఐఎమ్ హ్యావింగ్ ఆల్ ది కనెక్షన్స్ ఫ్రమ్ దిస్ ఫ్రెండ్స్ ఫ్రమ్ అంటే ఫుడ్ టెక్తో ఫ్రెండ్స్ ఉన్నారు, అండ్ అగ్రి ఇంజనీరింగ్తో ఫ్రెండ్స్ ఉన్నారు, అండ్ ఆల్సో కమ్యూనిటీ సైన్స్లో కూడా సీనియర్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ బికాస్ ఐఎమ్ హ్యావింగ్ దీస్ మచ్ ఆఫ్ నెట్వర్క్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు లొకేషన్స్ ఆఫ్ ది కాలేజెస్, సో ఇదే వీడియోలో నేను చెప్పేస్తా. కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ రాజేంద్ర నగర్ వచ్చేసి హైదరాబాద్ రాజేంద్ర నగర్లోనే ఉంటుంది. మెయిన్ క్యాంపస్, కౌన్సిలింగ్ జరిగే క్యాంపస్ అదే అనమాట. సో ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ క్యాంపస్, ఇంపీరియల్ అంటారనమాట. సో అలాంటి స్టేజ్ నుంచి వచ్చింది. దెన్ కమింగ్ టు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ అశ్వరావుపేట. సో ఇది వచ్చేసి ఏంటి అని అంటే ఖమ్మం రీజియన్లో మనకి భద్రాచలం ఏరియా, ఆ ఏరియాస్లో ఉంటుంది. దెన్ కమింగ్ టు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ జగిత్యాల్, ఇది జగిత్యాల్ పులాసా ఏరియాలో ఉంటుంది అనమాట. ఆ తర్వాత కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ పాలెం, నాగర్ కర్నూల్ డిస్టిక్లో ఉంటుంది. సో అదొచ్చేసి కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ పాలెము. దెన్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ వరంగల్ ఎగ్జాక్ట్ రీజియన్ నాకు తెలీదు, బట్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ వరంగల్ అని సెర్చ్ చేస్తే యూ మే కెన్ రీచ్. బికాజ్ నేను ఎక్సెప్ట్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ వరంగల్ అన్ని కాలేజెస్ తిరిగాను అనమాట. సో అంటే ఆ కాన్ఫిడెన్స్ తోటి చెప్తున్నాను. సో దిస్ ఇస్ ద థింగ్. అండ్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ సిరిసిల్ల, లేకపోతే బీజేఆర్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ సిరిసిల్ల అని అంటారు. ఇది వచ్చేసి మనకి జిల్లెల్లా అని చెప్పేసి ఆ ఏరియాలో ఉంటుంది. వన్ ఆఫ్ ద న్యూవెస్ట్ అండ్ వెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్డ్ క్యాంపస్. అంబియన్స్ మాత్రం వేరే ఉంటుంది. ఒక చిన్న షార్ట్ పెట్టాను, యూ కెన్ వాచ్ ఇన్ మై వీడియోస్. దెన్ కమింగ్ టు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఆదిలాబాద్ అండ్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ తోర్నాల. ఈ రెండు నేను విజిట్ చేయలేదు, ఎందుకనంటే బేబీ క్యాంపస్ కాబట్టి. అక్కడ నుంచి కూడా క్యూట్ జూనియర్స్ ఉన్నారు, అండ్ ఐ మిస్ దెమ్ ఆల్. ఎందుకనంటే స్పోర్ట్స్ మీట్స్ అండ్ ఆల్సో లైక్ కల్చరల్ అండ్ లిటరరీ మీట్స్లో దే యూస్ టు కమ్ అండ్ దే యూస్ టు టాక్ టు మీ. అండ్ ఐఎమ్ సో లైక్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ హూ యూస్ టు రికగ్నైజ్ మీ. ఎక్కడైనా వెళ్తే అక్కడ నన్ను లైక్ రికగ్నైజ్ చేసి సార్ లేదంటే అన్న మీరు సపోర్ట్ చేశారని చెప్పేసి. సో వన్స్ అగైన్ ఐఎమ్ బ్యాక్ ఫర్ యూ పీపుల్. సో ఇది వచ్చేసి కాలేజెస్. అగ్రి ఇంజనీరింగ్ వచ్చేసి మనకు సంగారెడ్డిలో ఉంది, అండ్ ఆల్సో ఫుడ్ టెక్నాలజీ వచ్చేసి రుద్రూరులో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హోమ్ సైన్స్ అండ్ కమ్యూనిటీ సైన్స్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి ఎక్కడ అని అంటే ఆసిఫాబాద్లో ఉంటుంది, లైక్ హైదరాబాద్ లోకల్లోనే ఉంటుంది అనమాట. ఇవి వచ్చేసి కాలేజెస్ అండర్ పీజేటీఎస్ఏయు. దీంతోపాటు మనకి వెటర్నరీ, హార్టికల్చర్ వచ్చేసి 2 డిఫరెంట్ యూనివర్సిటీస్ ఉంటాయన్నమాట. కొండా లక్ష్మణ్ అండ్ పివి నరసింహారావు. సో ఈ పివి నరసింహారావు వచ్చేసి మనకి వెటర్నరీ సైన్సెస్, దాని తర్వాత కొండా లక్ష్మణ్ వచ్చేసి మనకి హార్టికల్చర్. మోజర్లా, రాజేంద్ర నగర్ మేజర్ క్యాంపసెస్ ఉన్నాయి. సో అక్కడ నుంచి కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. ఇఫ్ యూ వాంట్, మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా జస్ట్ మేక్ మీ ఏ కాల్, ఐ విల్ కాల్ దెమ్ అండ్ ఐ విల్ కనెక్ట్ దెమ్ ఫర్ యూ పీపుల్. సో వాళ్ళు డైరెక్ట్గా వచ్చి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అండ్ ఆల్సో లైక్ ఐ ఆమ్ సో హ్యాపీ టు షేర్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ హ్యావింగ్ విత్ మీ. యాజ్ ఏ అగ్రి గ్రాడ్యుయేట్ నేను ఎలా హెల్ప్ చేయాలి అని అనుకుంటే నాకు యూట్యూబ్ ఒక ప్లాట్ఫామ్గా దొరికింది కాబట్టి మీతో షేర్ చేసుకున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్, లవ్ టువర్డ్స్ దిస్ అగ్రికో. అండ్ ఆల్సో నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకనంటే ఇప్పుడు జరిగే కౌన్సిలింగ్స్లో ఏంటి, నెక్స్ట్ సీట్స్ తక్కువ ఉన్నాయి, దాంతోపాటు మనం జాయిన్ అవ్వచ్చా లేదంటే అంత దూరం ట్రావెల్ చేయాలా లేదా అని డైలమాలో ఉంటారు. ఆ డైలమాలో ఉన్న వాళ్ళకి ఏంటి అని అంటే లైక్ నేను కొన్ని టిప్స్ ఇస్తాను అన్నమాట ఏం జరుగుతుందని చెప్పేసి. ఆ వీడియోస్ కోసం ప్లీజ్ డూ వెయిట్ ఫర్ సమ్ టైమ్. నాకు కూడా కొంచెం నా అఫీషియల్ వర్క్ ఉంది, సో ఐ హ్యావ్ టు డూ 2, అది కూడా చేయాలి కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ సెండ్ యువర్ ఫీడ్బ్యాక్స్
ఇన్ కామెంట్స్లో మీకు కావాల్సిన కంటెంట్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేకపోతే ఫీడ్బ్యాక్, మీరు ఏదైనా ఫీడ్బ్యాక్ చెప్పాలి అని అనుకున్నా ప్లీజ్ డూ షేర్. లేదు మేము కమెంట్ చేయలేము అని అనుకుంటే ప్లీజ్ కమ్ టు మై మెయిల్. కింద ట్యాగ్ లైన్లో అంటే డిస్క్రిప్షన్లో మెయిల్ని ట్యాగ్ చేస్తాను. యూ కెన్ కమ్ టు దేర్ అండ్ యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ మీ. ఓకే, అంటిల్ అండ్ అన్లెస్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. నేను దీంట్లో ఒక 360 degrees వ్యూ చూపిస్తాను మీకు, అది చూసి ఎంజాయ్ చేయండి. వాట్ ఏ లైక్ ఎనర్జెటిక్ అండ్ పాజిటివ్ అండ్ పీస్ఫుల్ మార్నింగ్ అని అంటే ఇట్ ఈస్ లైక్ హెవెన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ మిస్టర్ అగ్రికో అండ్ బాయ్.